హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? క్రీడల గురించి మాట్లాడితే మన భారతదేశం క్రికెట్ కు మించి మరే ఇతర క్రీడకు అంత ప్రాధాన్యత ఇవ్వరు. కొందరు అభిమానులు క్రికెటర్లపై అంతగా మోహం పడతారు, వారిని దేవుడిలా ఆరాధిస్తారు. అందుకే మన దేశంలో అన్ని పెద్ద క్రికెట్ ఆటగాళ్లకు సూపర్ స్టార్ స్థాయి గౌరవం లభిస్తుంది. మీకు తెలిసినట్లుగా ఆటగాళ్లు రాత్రికి రాత్రి స్టార్లుగా మారరు. నిజానికి ఇది వారి జీవితకాల కఠిన శ్రమ ఫలితం. వారి ఈ కఠిన శ్రమకు గౌరవంగా కొందరు ఎంపికైన ఆటగాళ్లకు ప్రభుత్వం వివిధ ప్రభుత్వ పదవులు ఇచ్చి సత్కరిస్తుంది. ఫ్రెండ్స్, ఈ రోజు మన ఆసక్తికర వీడియోలో భారత క్రికెట్ జట్టులోని 8 మంది ఆటగాళ్లను మీకు పరిచయం చేస్తాం. కాబట్టి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోలను మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, మొదటగా భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మరియు గొప్ప ఆల్రౌండర్ కపిల్ దేవ్ కు ఇచ్చిన ప్రభుత్వ పదవి గురించి మాట్లాడుకుందాం. ప్రతి భారత క్రికెట్ అభిమానికి తెలిసిన విషయం ఏమిటంటే కపిల్ దేవ్ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప క్రికెటర్లో ఒకరిగా పరిగణించబడతారు. 1983లో తన అద్భుతమైన కెప్టెన్సీ మరియు అసాధారణ ఆల్రౌండ్ ప్రదర్శనతో భారత్కు మొదటి క్రికెట్ వరల్డ్ కప్ను అందించారు. ఈ రోజు భారత్ క్రికెట్ జట్టు ఎంతటి విజయ శిఖరాల్లో ఉందో దానికి కపిల్ దేవ్ వంటి ఛాంపియన్ ఆటగాళ్లకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి. కపిల్ దేవ్ను ఇప్పటికే అనేక పెద్ద భారతీయ అవార్డులతో సత్కరించారు. కానీ 2008లో భారత సైన్యం తరపున అతనికి గౌరవంగా లెఫ్టినెంట్ కల్నల్ పదవిని అందించారు. ఈ పదవిని కపిల్ దేవ్ గొప్ప గౌరవంగా భావించి స్వీకరించారు. దీంతో అతను ఈ పదవితో సత్కరించబడిన మొదటి భారత క్రికెటర్ గా నిలిచారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మరో మాజీ భారత క్రికెటర్ జోగిందర్ శర్మకు ఇచ్చిన ప్రభుత్వ పదవి గురించి మాట్లాడుకుందాం. జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ చాలా చిన్నది. భారత క్రికెట్ జట్టు తరపున అతను కేవలం 4 వన్డే మరియు T20 అంతర్జాతీయ మ్యాచ్లు మాత్రమే ఆడాడు. కానీ కుడి చేతి మీడియం ఫేస్ బౌలర్ అయిన జోగిందర్ తన చిన్న కెరీర్లోనే ఒక అద్భుతమైన కార్యం చేశాడు. దీనిని భారత క్రికెట్ అభిమానులు ఎన్నటికీ మర్చిపోలేరు. 2007 T20 వరల్డ్ కప్ ఫైనల్లో జోగిందర్ చివరి ఓవర్ చేసి పాకిస్తాన్ కెప్టెన్ మిస్బా ఉల్ హక్ ను అవుట్ చేసి భారత్ కు మొదటి T20 వరల్డ్ కప్ ను అందించాడు. అతని ఈ ప్రదర్శనకు గౌరవంగా హర్యానా పోలీసు విభాగం అతనికి ఒక పదవిని అందించింది. జోగిందర్ స్థిరమైన ప్రదర్శన చూపలేకపోవడంలో భారత జట్టులో ఎక్కువ కాలం స్థానం సంపాదించుకోలేకపోయాడు. కాబట్టి అతను క్రికెట్ కు వీడుకోలు పలికి ఈ ఉద్యోగాన్ని స్వీకరించాడు. ఈ రోజు అతను హర్యానా పోలీసులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు DSPగా పనిచేస్తున్నాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు భారత క్రికెట్ చరిత్రతో పాటు ప్రపంచ క్రికెట్ లో అత్యంత గొప్ప బ్యాట్స్మెన్ లో ఒకరిగా పరిగణించబడే సచిన్ టెండూల్కర్ కి ఇచ్చిన ప్రభుత్వ పదవి గురించి మాట్లాడుకుందాం. భారత క్రికెట్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్త క్రికెట్ అభిమానులకు సచిన్ టెండూల్కర్ కెరీర్ మరియు అతని రికార్డుల గొప్పతనం తెలుసు. కానీ ఈ రోజు మనం అతని క్రికెట్ రికార్డుల గురించి కాక అతనికి గౌరవంగా ఇచ్చిన ప్రభుత్వ పదవి గురించి మాట్లాడుకుందాం. 2010లో భారత వైమానిక దళం సచిన్ టెండూల్కర్ కు గ్రూప్ కెప్టెన్ పదవితో సత్కరించింది. అంతేగాక 2012లో అతని పేరు రాజ్యసభకు నామినేట్ చేయబడింది. దీంతో అతని క్రికెట్ లో చురుకుగా ఉంటూనే రాజ్యసభకు నామినేట్ అయిన మొదటి క్రికెటర్ గా నిలిచాడు. సచిన్ ఎటువంటి అనుభవం లేకుండా గ్రూప్ కెప్టెన్ వంటి పెద్ద పదవిని పొందిన మొదటి క్రీడాకారుడు కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు మరో గొప్ప భారత క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనికి ఇచ్చిన ప్రభుత్వ సర్వీసు పదవి గురించి మాట్లాడుకుందాం. క్రికెట్ ను ఇష్టపడే ప్రతి ఒక్కరికి తెలుసు, మహేంద్ర సింగ్ ధోని కేవలం అద్భుతమైన బ్యాట్స్మెన్ మాత్రమే కాదు, అత్యంత విజయవంతమైన కెప్టెన్ మరియు అద్భుతమైన వికెట్ కీపర్ కూడా. ధోని తన కెప్టెన్సీలో భారత జట్టును 1 లేదా 2 కాదు 3 ICC టోర్నమెంట్లలో విజయం సాధించేలా నడిపించాడు. వీటిలో 2007 T20 వరల్డ్ కప్, 2011 వరల్డ్ కప్ మరియు 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఉన్నాయి. 2011 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత భారత సైన్యం ధోనికి గౌరవంగా లెఫ్టినెంట్ కల్నల్ పదవిని అందించింది. ధోని దీనిని తన అదృష్టంగా భావించి పూర్తి గౌరవంతో స్వీకరించాడు. ధోని ఈ పదవిలో పనిచేయాలనే ఆసక్తి కూడా ఉందని చాలాసార్లు వ్యక్తం చేశాడు. దీనికోసం అతను సైనిక శిక్షణ కూడా పూర్తి చేశాడు. భవిష్యత్తులో ధోని సైన్యంలో సేవలు అందిస్తూ కనిపించవచ్చు. ఫ్రెండ్స్, భారత స్పిన్ బౌలర్ హర్భజన్ సింగ్ కూడా గౌరవంగా ఒక ప్రభుత్వ పదవి ఇవ్వబడింది. 1998లో భారత క్రికెట్ జట్టు తరపున తన మొదటి మ్యాచ్ ఆడిన హర్భజన్ సింగ్ భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప స్పిన్ బౌలర్లో ఒకరిగా పరిగణించబడతాడు. తన అద్భుతమైన ఆఫ్ బ్రేక్ బౌలింగ్ తో అతను భారత
జట్టుకు అనేక మ్యాచ్లు గెలిపించాడు. ఒక సమయంలో అతను భారత క్రికెట్ జట్టులో కీలక భాగంగా ఉండేవాడు. 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో అతని అద్భుతమైన ప్రదర్శన మరియు భారత క్రికెట్కు అతను అందించిన సేవల కోసం పంజాబ్ ప్రభుత్వం అతనికి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎస్పీ పదవిని అందించింది. హర్భజన్ సింగ్ దీనిని పూర్తి గౌరవంతో స్వీకరించాడు. ఫ్రెండ్స్, ఇప్పుడు మరో భారత క్రికెటర్ ఉమేష్ యాదవ్కి ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. 1987లో జన్మించిన ఉమేష్ యాదవ్ 2010లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను ప్రారంభించాడు. కొంతకాలం వరకు అతను భారత క్రికెట్ జట్ బౌలింగ్లో ప్రధాన భాగంగా ఉండేవాడు. కానీ స్థిరమైన ప్రదర్శన లేకపోవడంతో అతని జట్టు నుండి తరచూ తప్పించారు. చాలా మందికి తెలిసిన విషయం ఏమిటంటే క్రికెటర్ కాకముందు ఉమేష్ పోలీస్ కానిస్టేబుల్ కావాలనుకున్నాడు. కానీ అతను అందులో విజయం సాధించలేకపోయాడు. ఈ విఫలం తర్వాతే అతను క్రికెటర్ను తన కెరీర్ గా ఎంచుకున్నాడు. అయినప్పటికీ ఉమేష్ పోలీసు ఉద్యోగం సాధించలేకపోయినప్పటికీ 2017లో స్పోర్ట్స్ కోటా ద్వారా అతనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్ పదవి లభించింది. ఇది గౌరవప్రదమైన విషయం. ఫ్రెండ్స్, అత్యంత ఇష్టమైన భారత ఆటగాళ్లలో ఒకరైన యుజ్వేంద్ర చాహల్ కు కూడా ప్రభుత్వం ఆదాయ పన్ను విభాగంలో ఇన్స్పెక్టర్ పదవినిచ్చి సత్కరించింది. 1990లో హర్యానాలోని జిందనగర్లో జన్మించిన యుజ్వేంద్ర 2016లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను ప్రారంభించాడు. అప్పటి నుండి అతను భారత క్రికెట్ జట్ బౌలింగ్ దాడిలో కీలక భాగంగా ఉన్నాడు. అంతర్జాతీయ జట్టులో చేరకముందు 2014లో ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టులో భాగమైనప్పుడు చాహల్కు మొదటిసారిగా ప్రసిద్ధి లభించింది. ఐపీఎల్లో అతని అద్భుతమైన స్పిన్ బౌలింగ్ను చూసి అతనికి అంతర్జాతీయ జట్టులో చోటు లభించింది. చాహల్ యొక్క క్రికెట్ కెరీర్ ఇప్పటి వరకు చాలా అద్భుతంగా సాగింది. అతని ఈ అద్భుతమైన ప్రదర్శనకు గౌరవంగా 2018లో ఆదాయపు పన్ను విభాగం అతనికి ఇన్స్పెక్టర్ ఉద్యోగాన్ని అందించింది. ఈ విషయాన్ని చాహల్ తండ్రి వెల్లడించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ కు గౌరవంగా ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగం గురించి మాట్లాడుకుందాం. 1992లో కర్ణాటకలోని మంగళూరు నగరంలో జన్మించిన లోకేష్ రాహుల్ 2014లో తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ను ప్రారంభించాడు. ప్రతి భారత అభిమానికి తెలిసిన విషయం ఏమిటంటే లోకేష్ రాహుల్ ఎంత అద్భుతమైన బ్యాట్స్మెన్. క్రికెట్ మైదానంలో తన అద్భుతమైన బ్యాటింగ్ ను అతను అనేక సార్లు ప్రదర్శించాడు. అతని ఈ అద్భుతమైన బ్యాటింగ్ కారణంగానే అతని భారత క్రికెట్ జట్టు యొక్క భవిష్యత్తుగా భావిస్తారు. కొంతకాలం క్రితం ఉమేష్ యాదవ్ లాగానే లోకేష్ రాహుల్ కు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ పదవిని అందించింది. అందుకే రాహుల్ మరియు ఉమేష్ యాదవ్ ఆర్బీఐ కోసం ప్రకటనలు చేస్తూ కనిపిస్తారు. ఫ్రెండ్స్, ఇవి కొందరు భారత క్రీడాకారులు. వీరిని గౌరవంగా ప్రభుత్వ ఉద్యోగాలతో సత్కరించారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. చూశారు కదా, ఈ వీడియో మీద మీ అభిప్రాయం అనేది ఖచ్చితంగా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ ఛానల్కు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్.